ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీలో ఎక్కడ చూసినా టాటా బై బై కల్చర్ పెరిగిపోతుంది. ఎవరు ఎప్పుడు వెళ్లిపోతారో అంతుపట్టని పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన భీమవరం బాధ్యతలు ఎవరికనేది చర్చ మొదలైంది. ఈ సీటులో ఇన్ఛార్జ్ ఎంపికలు, కుల సమీకరణాలతో పాటు ఎన్నో ఈక్వెషన్స్ ఉన్నాయి. దీంతో జగన్ చాయిస్ ఏంటనే దానిపై జిల్లాలో చర్చ నడుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో వైసీపీ బాధ్యతలు ఎవరికనేది చర్చనీయాంశమవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం కావడం, గతంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి గెలిచిన నేత కావడంతో అదే స్థాయిలో ఉన్న నాయకుడైతే భీమవరంలో వైసీపీని నిలబెట్టగలరనే అంచనాలున్నాయి. అయితే పార్టీని భుజాలపై వేసుకుని సమర్థవంతంగా నడపగలిగేది ఎవరన్న దానిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామాతో ఆయనతో పాటు తన అనుచర గణమంతా వైసీపీని వీడారు. దీంతో చుట్టుపక్కల మండలాలతో సహా అందర్నీ సమయ వ్యక్తం చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి సమర్థవంతంగా నడిపే నాయకుడు ఎవరన్న దానిపై అధిష్టానం ఫోకస్ పెడుతుంది. దీంతో నేతలు కూడా వైసీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారు. భీమవరానికి సంబంధించి వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు కార్యకర్తలతో, నాయకులతో తన నివాసంలో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ముదునూరి ప్రసాద్ రాజుతో పాటు చోటామోటా నాయకులతో కూడా ఎవరి పేరుని అధిష్టానానికి సిఫార్సు చేయాలో అని ఆయన మంతనాలు జరుపుతున్నారు. కాపు సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండే భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు. మిగిలిన అన్ని పార్టీలో కూడా ఆ వర్గానికి చెందిన నాయకులే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అయితే ఈ ఈక్వేషన్స్ అన్ని చూసి భీమవరాన్ని కాపు సామాజిక వర్గానికి చెందిన వారికిస్తే బాగుంటుందని ఇటు కార్యకర్తల్లోనూ అటు నాయకుల్లోనూ వినపడుతుంది. కాపు సంఘం అధ్యక్షుడు, భీమవరం మాజీ జెడ్పీటీసీ చిన్నమిల్లి వెంకట్రాయుడికి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని పలువురు కోరుతున్నారు. వెంకట్రావు అయితే కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న నాయకుడిగా మంచి పేరుతో పాటు ఆర్థిక బలం కూడా ఉందంటున్నారు. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి శెట్టిబలిజ గౌడ సంఘ అధ్యక్షుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామితో పాటు గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల పేరు కూడా వినిపిస్తోంది. ఇలా భీమవరానికి చెందిన బీసీ నాయకులు ముగ్గురు ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం పావులు కదుపుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది. అయితే వైసీపీ అధిష్టానం రాజీనామా చేసిన వారి నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలతో పాటు మండలాల్లో ఉన్న పదవులు కూడా భర్తీ చేయాల్సిందే. దీంతో భీమవరం విషయంలో కాపులా, బీసీలా అన్న దానిపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.